పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అర్ధరాత్రి కేవలం అరగంట వ్యవధిలో జరిగిన ఈ మెరుపు దాడిలో భారత్కు చెందిన 2 మహిళలు కీలక పాత్ర పోషించారు. వారెవరో కాదు, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండో వ్యోమికా సింగ్. వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గుజరాత్కు చెందిన సోఫియా ఖురేషీ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు పీస్ కీపర్ గా మంచి అనుభవం ఉంది. దీంతో యుఎన్ఓ పీస్ మిషన్ లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారామె. 2016లో పుణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18లో భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. అది మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. దానిలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భారత బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించడం విశేషం. అప్పుడు బలగాలు శాంతి పరిరక్షక కార్యకలాపాలు, మందు పాత్రల తొలగింపుపై దృష్టి సారించాయి. 1990లో సోఫియా సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కు సీజన్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. 3 దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీ లేని వైఖరి ప్రదర్శించారు. తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమె పనితీరును ప్రశంసించారు. ఇక చిన్నప్పుడే పైలట్ కావాలన్న కలను నెరవేర్చుకునేందుకు వ్యోమికా సింగ్ చాలా కష్టపడ్డారు. ఇందుకోసం చదువుకునే రోజుల్లోనే ఎన్సీసీలో చేరారామె. ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన ఆమె తన కలకు తగ్గట్టుగా భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబం నుంచి భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి ఆమె కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్ ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాల్తో కూడిన ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్స్ ను కూడా నడిపారు. పలు రెస్క్యూ ఆపరేషన్స్ లోనూ పాల్గొన్నారు. 2021లో త్రివిధ దళాలకు చెందిన మహిళలు చేసిన ట్రెక్కింగ్ ఈవెంట్ లోనూ వ్యోమికా పాల్గొన్నారు. వ్యోమిక అంటే ఆకాశ పుత్రిక అని అర్థమట. ఈ క్రమంలో ఆమె తన పేరుకు తగ్గట్టుగానే వృత్తి నిర్వహిస్తోందని అంతా ప్రశంసిస్తున్నారు. उम्र हो गई, अभी क्या है, बांग्लादेश की लड़ाई लड़े, अब एज हो गई, अब दिमाग में ये आता है अगर हमको अभी मौका दिया जाए तो हम उनको खत्म करें सालों को जाकर के अभी पाकिस्तानियों को। यही है कि इसको खत्म करना चाहिए। वो ये दुनिया के अंदर रहने जो कंट्री नहीं है, नहीं आर्मी में गई है, क्या समझे अभी अब क्या बोले आप? भाई प्राउड है ना कि वो गई, हमारी पैतृकता में है ये। मेरे फादर भी आर्मी में थे, ग्रैंड फादर आर्मी में थे, मैं आर्मी में था, अब वो आर्मी में गई है। देखिए वो मेरी बड़ी बहन होती है और मेरी आइडल भी है, और जो उन्होंने आज ये मैसेज पाकिस्तान को दिया है उसकी सख्त ज़रूरत थी। हम बहुत टाइम से इंतज़ार कर रहे थे कि खून खौल रहा था कब इनका बदला मिलेगा, लेकिन ऐसा बदला मिलेगा और हमारी फैमिली से प्रेस कॉन्फ्रेंस होगी इसकी उम्मीद नहीं थी। जब हुई तो वी वर शॉक्ड कि भाई इतना बड़ा मौका हमें। तो उस समय हमारी गर्व से छाती। इस्लाम एक चीज़ सिखाता है कि जब भी कोई मुसलमान हो, यानी जो वाक़ई में मानता है, तो सबसे पहले ये सिखाता है कि आपकी देश की सेवा और देश का कानून और देश के लिए मर मिटना, उसके लिए कुर्बान हो जाए, इससे बड़ी कोई कुर्बानी नहीं है। और जब ऐसी ही फैमिली देश के लिए सदियों से, चाहे दादा हो, चाहे मेरे फादर हो, चाहे बहन हो, वो देश की सेवा में लगे हैं, उनके लिए लड़े आ रहे हैं, तो इससे और उसमें ऐसा मौका मिले कि दुश्मन ने हमारे को नुकसान किया उसको मिटा दें, इससे बड़ा प्राउड का मोमेंट कोई नहीं हो सकता। हमारे परिवार की भी, बड़ौदा वासियों की भी, गुजरात की और देशवासियों की, सबकी छाती 56 की चौड़ी हो चुकी है। है इस बात के लिए कि जो उन्होंने ये खेल खेला था उसका बदला लिया, और हमारी माँ बहनों का जो सिंदूर था उसका हमने मुकाबला कर लिया, बदला ले लिया, और इसी तरह से आगे और लेते रहे। वो बचपन में थे, मेरी दोनों बेटियां ट्विंस हैं, एक थोड़ी छोटी बेटी है मेरी, एक ये बड़ी है। पढ़ाई लिखाई से जब वो पढ़ती थी तो उसको बहुत शौक होता था हर चीज़ को कि ये भाई बहुत कोई फायरिंग कर रहा है बच्चों के खेल का, दीवार वाल का, तो मैं भी ऐसे करूँगी, मैं ऐसे मारूंगी। दोनों बहनों में गिर जाती थी, छुप जाती थी, लो मार दिया मैंने, कोई इस तरह से करते थे। तो उसको बहुत शौक था कि मेरे पापा, मेरे दादा सब लोग हैं आर्मी में, तो अब रहेंगे। उनकी दादी भी कहानी सुनाती थी अपनी, तो बोलती मैं